హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భోగి రోజు పండుగ ముందు నేనైతే ఇలా ముగ్గులు మొత్తం ఇంటి నిండా వేసేసానండి. ముగ్గు వేసిన తర్వాత ఆవు పేడతో ఇలా గొబ్బెమ్మల్ని ప్రిపేర్ చేసుకున్నాను. ముందు కొంచెం తీసేసుకొని దాన్ని రౌండ్గా చేసుకొని ఇదిగో హోల్ పెట్టుకోవాలి మధ్యలో, నేను చూపిస్తున్నాను కదా అలా హోల్ పెట్టేసుకొని వీటన్నిటిని తీసుకెళ్ళి ముగ్గు మీద పెట్టాలి. ఇవి 3 లేక 5 లేదా 9 అలా పెట్టుకుంటారు. నేనైతే 5 పెడుతున్నాను. ఇవన్నీ లైన్గా పెట్టేసుకున్న తర్వాత పసుపు, కుంకుమ, కాసిన పూలు, కొన్ని అదేంటి భోగిపళ్ళు అన్నీ వేసేసుకుంటే చాలా మంచిది, దిష్టి పోతుందంటారు. ఇంకొకటి కొంతమంది అయితే కూరగాయలు కూడా వేస్తారండి. నేనైతే నెక్స్ట్ డే మార్నింగ్ 4:30 కల్లా లేచాను. మా బావ అయితే ఫుల్ స్లీప్లో ఉన్నాడు. భోగి మంట వేసుకుందామని చెప్పేసి నేను లేచేలోపు మా హస్బెండ్ లేచేశారు. కట్టెపుల్లలు కూడా మొత్తం ప్రిపేర్ చేస్తున్నారు. మార్నింగ్ భోగి మంట వేసుకోవాలి కదా, దానికోసము. ఎవ్వరూ లేవలేదండి, నేను మా హస్బెండ్ మాత్రమే ఆ టైంలో లేచాము. కానీ మంచి థ్రిల్ ఉంటుంది కదా అంత మార్నింగ్ పూట నిద్ర లేవటం అంటే. అందుకని చెప్పేసి మా హస్బెండ్ అయితే నీట్గా కట్టెపుల్లలన్నిటిని ప్రిపేర్ చేశారు. ఆ తర్వాత నేనైతే మొదటిసారండి మా ఇంట్లో సంక్రాంతి పండుగ చేసుకోవడం అయితే ఇదే మొదటిసారి. అందుకని చెప్పి కొంచెం మంచిగా ప్రిపేర్ అయ్యాము. అండ్ ఇప్పుడైతే నేను వెలిగిస్తున్నాను మంటని. నా చేతులతో ఇదే మొదటిసారి కదా, నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇద్దరం కలిసేసి ఆ భోగి మంటనైతే వెలిగించాము. అందరికీ హ్యాపీ భోగి అండి. లేట్ అయింది అని చెప్పేసి ఏమనుకోకండి, నాకైతే అసలు కుదరలేదు, అందుకని చెప్పి లేట్ అయిపోయింది. చాలా టైం పట్టింది వెలగటానికి, కానీ వెలిగిన తర్వాత అయితే చాలా స్పీడ్గా అయిపోయింది అనిపించింది నాకు. మేమైతే ఈ భోగి మంట వేయడమేమో కానీ చిలిపి పనులు చేయడం ఎక్కువ అయిపోయింది. అంటే ఈ మట్టలని, ఆ తాటి మట్టలని, ఇలా కొబ్బరి మట్టలని, ఇవి అని అవన్నీ వేసేసి అన్నీ కలిపి వేస్తాం కదా, అక్కడ కొంచెం ఎందుకండి వాటర్ ఈ నీళ్ళతోనే మనం భోగి నాడు చక్కగా తలంటి స్నానం చేయాలి. నువ్వుల నూనె అద్దుకొని ఒంటికి నలుగు పెట్టుకొని చక్కగా ఈ నీళ్ళని గోరువెచ్చగా చేసుకొని ఇంట్లో ఉన్నటువంటి నీళ్ళతో కలుపుకొని స్నానం చేయాలి. ఇదే భోగి రోజు శాస్త్రం. శరవణ కోసం పెట్టిన వాటర్ అయితే కాగిపోయినాయండి. ఇప్పుడు శరవణకి నలుగు పెట్టేద్దాం రండి. మా ఇంట్లో అయితే మేము సంక్రాంతి వచ్చిందంటే చాలా హడావిడి చేసేస్తామండి. ఇలా చిన్నపిల్లలు అంటే 5 సంవత్సరాల నుండి 11 సంవత్సరాల లోపు, లేదంటే ఆ 11 లేదా 5 సంవత్సరాల లోపు వాళ్ళకి ఇలా నలుగు పెట్టేసి, అంటే నువ్వుల నూనె మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నలుగు పిండితో సున్ని పిండితో ఇలా బాబుకి అయితే పెట్టేసుకొని నేనైతే తలస్నానం అయితే చేయించేసానండి. తర్వాత మా హస్బెండ్ అయితే బాబుకి సాంబ్రాణి పొగ మొత్తం చూపించారు. తలస్నానం చేయించాం కదా, చలికాలం కదా, చాలా ఇబ్బంది పడతామని, జలుబు చేస్తుందని ఇలా చేయించారు. మా ఇంట్లో అయితే మేమైతే ఏ పండగకైనా ఇలానే చేస్తామండి. మా ఇంటి ఆనవాయితీలా ఇది పొగ వేసుకున్న తర్వాత శరవణ అయితే ఇలా రెడీ అయిపోయాడు. ఏంటి ఏం మిక్స్ చేస్తున్నారు? భోగి పళ్ళు పోయడానికి దిష్టి పోవాలి అంటే రేగి పళ్ళు, పువ్వులు, అలాగే కాయిన్స్ ఉంటాయి కదా, చిల్లర పైసలు, వీటితో పాటుగా అక్షతలు వేసుకోవాలి. పిల్లలకు ఉన్నటువంటి దిష్టి అలాంటివి పోతాయి. ఇవి 5 సంవత్సరాలు పోసుకునే వాళ్ళు ఉంటారు, పిల్లలకు 11 సంవత్సరాలు వచ్చే వరకు పోసేవాళ్ళు కూడా ఉంటారు. ఓకే, మేమైతే బ్యాక్గ్రౌండ్ నీట్గా ఉండాలని చెప్పేసి గ్రీన్ కార్పెట్ అయితే కట్టేసామండి. అటు ఇటు మాకు ప్లస్ అయ్యింది, శుభలాగా ఉంది. చిన్నవి కూర్చోటానికి ఏమో చైర్ ఉంది కదా, దాన్ని రెడీ చేసేసాము. కింద అయితే నీట్గా ఒక చేప వేసేస్తాము. చేప పైన ఇలా 2 పీటలు వేసాము, ఒక ఫ్లాంక్, దానిపైన దుప్పటి అండ్ ఇలా పట్ట వేసేసాము. కృష్ణుని పెట్టి దీపారాధన కానీ అలా పెట్టడానికి నీట్గా ఉంటుందని చెప్పేసి మేమైతే ఇలా బ్యాక్గ్రౌండ్ అయితే రెడీ చేసాం అండి. మా కృష్ణుడు అయితే ఇప్పుడే రెడీ అవ్వబోతున్నాడు, రెడీ అవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదిగోండి, ఒక పూల బుట్టలో కృష్ణుడిని అయితే ఇలా సిద్ధం చేసేసాము. చెప్పాను కదా ఇందాక బల్ల వేసామని చెప్పేసి, ఈయనైతే ఇలా కూర్చోబెట్టేసాము. మా ఇంట్లో పెద్దలైతే సూర్యాస్తమయం అవ్వకముందే
భోగిపళ్ళు పొయ్యాలి అన్న ఆనవాయితీ ఉంది మనకి అని అయితే చెప్పేశారండి. అందుకని చెప్పి దానికోసం నేను ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకున్నాను. మా ఇంట్లో అయితే ఈ సంవత్సరం ఇలా చేసాము. మరి మీ ఇంట్లో సెలబ్రేషన్ ఎలా ఉంది కమెంట్